అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు చావా అనసూయ అండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఇంతకుముందు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్గా చేశాను. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి సంవత్సరం దాటుతూ ఉన్న పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఈరోజు? అసలు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉన్నారండి జనం అంతా కూడా. అన్ని పథకాలు అమల్లో ఉన్నాయి, అమలు జరుగుతూ ఉన్నాయి. అసలు దేనికి కూడా ఇబ్బంది పడట్లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతూ ఉంది ఈ పార్టీలో. అంటే లేడీస్ ముఖ్యంగా మహిళల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? క్రైమ్ రేట్ తగ్గించడానికి కానీ వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం? ముఖ్యంగా వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు మహిళల మీద? మహిళల్లో దౌర్జన్యాలు తగ్గిపోయినాయండి. మహిళల మీద ఇప్పుడు రక్షణ పెరిగింది, మహిళలకు రక్షణ పెరిగింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, భద్రతగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఒకవైపు ఏమో మాజీ మంత్రులు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలైన ట్యాంకర్ శ్యామల కానీ ఆర్కే రోజా కానీ విడుదల రజని కానీ ఈరోజు రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది, మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలే కదండి, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర అలా జరిగింది కాబట్టి అలా అదే వేలో నుంచి బయటికి రావట్లేదు, ఇంకా అలా జరుగుతూ ఉన్నాయని అనుకుంటున్నారు. అలాంతా ఏం లేదు, చాలా బాగుంది, చాలా మంచి ప్రభుత్వం, చాలా బాగా జరుగుతుంది. అంతా కూడా వ్యవస్థ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. అంటే గతంలో ఎలా ఉండేవమ్మా పరిస్థితులు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు భయంగా ఉండేవాళ్ళు, భయంగా ఉండేది. ఎవరికన్నా కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఏదన్నా ఎవరి మీదన్నా లేడీస్ మీద దౌర్జన్యం చేస్తే అది అడగడానికి కూడా వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు. కింద స్థాయి నాయకుల నుంచే కంట్రోల్ పెట్టేసేవాళ్ళు, పైకి వెళ్లకుండా అక్కడ అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎక్కడికక్కడికి IVRS అని చెప్పి తీసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందరినీ. ఇప్పుడు వీళ్ళు కరెక్టా కాదా గ్రామస్థాయి నాయకుల నుంచి కూడా వీళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంత టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడికి కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. ఎవ్వరూ కూడా మేము ఇది అని చెప్పని ఇంత ముందులాగా ఆ గవర్నమెంట్లో లాగా వైఎస్సీపీ గవర్నమెంట్ లాగా ఇప్పుడు కాలర్ ఎగరేసే పరిస్థితి టీడీపీ నాయకులకు కూడా ఒప్పుకోవట్లేదు. అందుకని గ్రామస్థాయి నాయకుల నుంచి కూడా సేవ చేసే వాళ్ళనే ఉంచుతున్నారు, ఎవరికి అన్యాయం జరగట్లేదు. అందువల్ల అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్, మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ కానీ అలాగే అమరావతి మహిళలను ఉద్దేశించి ఇది వేసీల రాజధాని అని చెప్పేసి మాట్లాడిన కామెంట్స్ని కానీ విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అసలు మీ ఒక మహిళగా మీ ఏ విధంగా? చాలా బాధ అనిపించిందండి. ఆ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి గారి మీద అట్లా అనటం కూడా ఇప్పుడు అప్పుడు అన్నారు భువనేశ్వరి అమ్మని, ఇప్పుడు అంటున్నారు. వాళ్ళకి ఇంకా అదే పని, వేరే పని లేదు. ఇంకా వాళ్ళల్లో అలా ఉంటారు కాబట్టి అలానే ఉన్నారు అనుకుంటున్నారు. అలా కాదు. ఇప్పుడు అందరినీ మనం ఇప్పుడు ఒకవైపు చూపిస్తూ ఉంటే 4 వేళ్ళు మనం చూపిస్తాయనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని గురించి ఇక వాళ్ళ విచక్షణకే వదిలేస్తాం. అంటే ఎందుకని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేత ఎందుకు అసలు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయలేకపోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? విచ్చలవిడితనం అండి, విచ్చలవిడిగా పెంచి పోషించేశారు. నోటికి అదుపు లేకుండా అట్లా చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఇంకా అందులో బయటికి రావట్లే, ఆ మూసలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకా అలాగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో రకంగా మనుషులు ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యంగా ఎట్లా ముందుకెళ్ళిపోదాం, ఏ దౌర్జన్యం చేద్దాము, అది తీసుకొచ్చి మళ్ళీ టీడీపీ మీద ఎలా రుద్దుదాము, ఇదే ధ్యాసలో ఉంటున్నారు. కానీ వాళ్ళకి మంచిగా గ్రహించే శక్తి వాళ్ళకి లేదు. అంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనంటూ కూడా కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు. అసలు ఈ పరిపాలనలో మేము ఏం చేస్తామో ఏం చేస్తాం అనేది వివరించడానికి ప్రజల సపోర్ట్ ఎలా ఉందండి? అసలు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా ఏంటి అసలు పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఏదైనా పథకాలు అమల్లో వాళ్ళకి రాకపోతే వాళ్ళు అడుగుతున్నారు. అంతకుమించి ఇది బాగలేదు ఇది బాగుందని ఎవరు చెప్పట్లేదు. బాగుందనే చెప్తున్నారు. కానీ మాకు ఇది రాలేదనుకోండి, ఒకవేళ తల్లికి వందనం రాలేదు, మాకు ఇది రాలేదు, ఎందుకు రాలేదని అంటే అప్పటికప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నమెంట్ వచ్చిన 5 ఏళ్లలో ఎవరన్నా వెళ్ళారా ముందుకి? వెళ్ళలేదు కదా. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇంటింటికి ఎవరు వెళ్ళలేదు. ఇవాళ కేశినేని నాని గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మీకు ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నారు. అలా అడిగే ప్రభుత్వం ఎక్కడుందండి?
గత 5 ఏళ్లలో ఇలా ఎప్పుడన్నా జరిగిందా? కనిపించారా అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీకోసమని ఏదో ఒక ప్రోగ్రాం పెడతానే ఉన్నారు. అంత ముందు పెట్టారు, ఇప్పుడు ఇంకా దగ్గర అవుదామని చూస్తున్నారు. అంటే ముఖ్యంగా 2029 ఎలక్షన్కి ముందు ఒక 2 సంవత్సరాల ముందే పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ఖచ్చితంగా 2029లో గెలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారు రాష్ట్రంలో? అప్పుడు అన్నారు కదండి 175 170 వస్తాయి, 175 వస్తాయి, మాకు ఇంకా ఒక్కటి కూడా పోదు అని అన్నారుగా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు అంతే. గెలవరంటారు పాదయాత్ర చేసినా కూడా? గెలవరు. ఎందుకు గెలుస్తారండి? ఏం చేశారని గెలుస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి, మండల పార్టీల దగ్గర నుంచి మొత్తాన్ని జనంలోనే తిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి గెలుస్తారు? మీకు ఏదైనా లేకపోతే చెప్పండి, మేము చేస్తాం అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడున్నారు? మాస్గా ఏదైనా దౌర్జన్యాలు చెప్పడానికి, సినిమా డైలాగులు చెప్పడానికే కానీ దేనికి వస్తారండి? రారు కదా. వాళ్ళు రావడం ఉండదు. ఆ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? రప్ప రప్ప నరుగుతాం అనే కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? సినిమా లాగా కామెడీగా ఉపయోగించుకోవడానికి పనికొస్తాం. నవ్వుకుందాం, ఏమైంది?